భిన్నమ్మా ఏంటి ఆల్రెడీ స్టార్ట్ చేసావా వంట? ఎస్, ఇదిగో ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను. అన్నీ రెడీ చేసేసుకున్నా కూడా చూపిస్తా. ఇదిగో ఇదిగో ఫిష్ పుల్స్కి ఉల్లిబందు, ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి స్లిట్ చేశాను, బెండకాయలు, కరివేపాకు అండ్ కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదా అవి. నువ్వు తెచ్చావు కదా ఫిష్, పెద్ద ఫిష్, ఇదిగో చూడు తల ఎంత ఉందో చూడు ఒకసారి. ఈ పీసెస్ని పులుసు పెడుతున్నాను అనమాట. ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇదిగో చింతపండు కూడా నానబెట్టుకున్నాను. స్టార్ట్ చేసేద్దామా ఇంకా పులుసు? ఓకే. ఇదిగో మెంతులు వేగిపోతున్నాయి కదా, సో ఉల్లిపాయ వేసేస్తున్నాను. అలాగే కొత్తిమీర కాళ్ళు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ ఉంటుంది. ఇది కొంచెం వేగాక ఉల్లిగొండ వేస్తా. ఆనియన్ కొంచెం వేగింది కదా, సో ఉల్లిబొంద వేసేస్తున్నాను. ఒక 2 ఫుల్ స్పూన్స్ సాల్ట్ వేసేస్తున్నాను. సాల్ట్ వేసి మంచిగా కలిపేస్తే త్వరగా వేగుతాయి ఆనియన్ ఉల్లిగొండ. ఆనియన్ వేగిపోయింది, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇంకా 1 మినిట్ ఇలా కొంచెం కలిపేసుకుని 1 మినిట్ వేగనివ్వాలి. పసుపు వేసాక వేగిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. పెద్ద చేప, అలాగే మ్యాంగో అండ్ బెండకాయ వేస్తున్నా కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది. 3 ఫుల్ స్పూన్స్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి నూనె అనేది పైకి తేలాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగి ఇలా ఆయిల్ అనేది బయటికి తేలుతుంది, అంటే పచ్చివాసన పోయినట్టే అల్లం వెల్లుల్లి పేస్ట్. నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, బాగా మెదిపేసాను. మెదిపేసి ఇలా వేస్ట్ అనేది రాకుండా ఫిల్టర్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. మిగిలిన తొక్కులోనే ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి రెండోసారి ఫిల్టర్ చేసి ఇందులో వేసేసాను వాటర్. చింతపండు పులుసు ఇలా కలపల్లాడుతుంది కదా, అప్పుడు ఈ పచ్చిమిర్చి ఇలా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కారం, కారం వచ్చేసరికి ఒక 4 స్పూన్స్, ఫుల్ స్పూన్స్. నేను గరం మసాలా కూడా వేస్తాను, అందుకే వేస్తున్నా. ఒక 2 ఫుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇలా బాగా కలిపేసుకుని కొంచెం కలపలాడాక ముక్కలు వేసేద్దాం. ఈ ఫిష్ హెడ్ ఉంది కదా, చాలా పెద్దగా కొట్టించావు కదా, మధ్యలో వేసేద్దాం. సో ఇది వచ్చేసరికి ఇలా మధ్యలో పెట్టేస్తున్నాను, ఉడకాలి కాబట్టి. నెక్స్ట్ పీసెస్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. గిన్నె కూడా సరిపోదని చెప్పి నేను కొన్ని పీసెసే వండుతున్నాను. ఇది వచ్చేసరికి తోక ఇలా పెట్టేద్దాం. కొంచెం వాటర్ పడితే వాటర్ వేసేద్దాం. అలాగే ఈ బెండకాయ పీసెస్ అండ్ కరివేపాకు కూడా వేసేద్దాం. ఇలా కలపలాడుతుంది కదా, సో మ్యాంగో పీసెస్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ తగ్గింది, పైగా మ్యాంగో కూడా వేసాం కదా, అందుకే ఇంకా కలుపుతున్నాను సాల్ట్ కొంచెం.
ముక్కలు వేసాక ఇంకా కలపకూడదు అనమాట. సో జస్ట్ ఇలా కలుపుకోవాలి. అన్నీ కలవాలి అనుకుంటే అండ్ ముక్కలు అడుగంటకుండా ఉండాలన్నా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి అంతే. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఈ ఫిష్ చాలా పెద్దగా ఉంది కదా, ఒకవైపు మంచిగా ఉడుకుద్ది, ఇంకోవైపు ఉడకదని తిప్పుతున్నాను. పులుసు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేస్తున్నాను. ఒక 1 మినిట్ నుంచి ఇంకా ఆపేయడమే. మూత పెట్టేస్తాను ఇంకా. పులుసు ఇంకా అయిపోయింది, కట్టేస్తున్నాను, దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో పులుసు. బెండకాయ పీస్ సూపర్. గుడ్డేసా కదా, ఇది కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడు. అద్భుతం బుజ్జి. యమ్మీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా శివారేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.